4వ వచనం 12, 13, 14 అంటారు, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు నీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి నీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఒకసారి పేతురు రాసిన పత్రికలో, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం దయచేసి చూడండి. మొదటి పేతురు 4వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చదివినప్పుడు, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి నీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఇవన్నీ ఇవంటే ఏంటి? ఇవన్నీ ఏమని? శ్రమలు. ఏమని? నీకు కలుగు అగ్ని వంటి మహాశ్రమల గురించి నీకేదో ఒక అయ్యో ఏదో జరిగిపోతుందా, ఏదో జరుగుతుందో, ఏదో శోధన వచ్చేసింది, పని అయిపోయింది, మన పని అయిపోయిందని మనం ఎంతగానో దిగులు పడుతూ ఉంటాం. కానీ శోధన మనము ఏమంటాడంటే, చూడండి, శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి. కొన్ని దేవుడు శోధిస్తుంటాడు, కొన్ని సాతానుడు శోధిస్తుంటాడు. ఏది శోధించినా, ఎవరు శోధించినా దేవుడు మనం మంచిగా చేస్తూ ఉంటాడు. ఒకవేళ సాతాను వాడు మనకు వ్యతిరేకంగా ఏది చేసినా దేవుడు దాన్ని ఏం చేయబోతున్నాడు? మంచిగా చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా. యోగ జీవితంలో సాతాను అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నాడు. దేవుడు ఒకటే అంటాడు, నువ్వు ఏదైనా తన శరీరానికి ఏదైనా హాని చేయగాని తన ఆత్మను తీసుకోవడానికి అధికారము లేదు. తన ఆత్మకు దేవుడు ఏం చేయాలి? అగ్ని కంచి వేశాడు. హల్లెలూయా. నిజంగా మనము సత్ప్రవర్తన కలిగి, మంచి ప్రవర్తన కలిగి, ఆయన వినయులుగా ఈ లోకంలో మనము కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు వాటిని మంచిగా ఎంచుకొని మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు కూడా ఏం వేస్తాడు? దేవుడు కంచి వేస్తాడు. వాటిని మనం ఏదో వెంటగా చూడకూడదండి. ఏదో స్వాగతం వచ్చేవాడికి ఇది నిజంగా నా పనిని దేవుడు మనం ఎందుకు విడిచిపెట్టాడు, దేవుడు నా చేతి విడిచిపెట్టాడని మనం దేవుడి మీద నెపాలు వేస్తూ ఉంటాం. అలా వేయడానికి వీలు లేదు. నిజంగా ఆ శోధన కొన్ని దేవుడి ద్వారా దేవుడు మనం పరీక్ష చేయడానికి దేవుడు మనం శోధిస్తుంటాడు. ఆ శోధనలో మనం ఏం చేయాలంటే నెగ్గుతూ ఉండాలి. నెగ్గాలంటే మనము మన విశ్వాసాన్ని కాపాడుకొని ఈ కడవ దినాల్లో, చివరి దినాల్లో మనము ధైర్యం కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వారా, కిందకి అంటాడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము, హల్లెలూయా, ఆయన బయలుపరచబడినప్పుడు, ఏమండి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము. ఆయన బయలుపరచబడినప్పుడు, ఆయన రాకడొచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు మనం నిరీక్షణ కలిగి, శ్రమలో, కష్టాల్లో ధైర్యం కలిగి, ఓర్పుతో మనం ఎప్పుడైతే ఉన్నామో, ఆయన వచ్చినప్పుడు మనకి ఇవ్వాల్సినటువంటి దీవులు ఆయన ఇచ్చినప్పుడు మనకి సంతోషం. ఎంత సంతోషం అంటే, ఈ సంతోషాన్ని మనము పట్టజాలంతో సంతోషం. హల్లెలూయా. ఆనందము. చూడండి, కనుక చూడండి, సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలినవారైనంతగా సంతోషించుడి. హల్లెలూయా. క్రీస్తు నామము నిమిత్తము మీరు ఇందులో పాలైన మహిమ స్వరూపమైన ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుచుతున్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. ఆయన ఆత్మ ఎప్పుడు మన మీదే నిలుచుడు. ఎంత గొప్పదైనదండి. దేవుడు మన అనాథులుగా విడిచిపెట్టడు, దేవుడు మనము అభాగ్యులుగా విడిచిపెట్టడు. ఆ శోధనలు వచ్చినప్పుడు మనం ఆ శోధన తట్టుకోగలిగినటువంటి శోధనలే ఆయన పెట్టాడు. కానీ మరి ఎక్కువగా ఆయన మన శోధించండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారా, ఆయన ఎందుకు శోధన పెడతాడంటే, నీవు విశ్వాసగా నీవు ఆయన బిడ్డగా ఉండాలని నీవు కోరి నీకేం పెడతాడు? శ్రమలు పెడతాడు. కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం వాటిని ఒక భూతత్వంలో చూడకూడదు. ఎలా చూడకూడదు? భూతత్వంలో చూడకూడదు. అవి నా యొక్క మంచి కొరకే, క్రీస్తులో నేను పాలిన వాడిని అవడానికి, ఇంకా బహుగా ఆయన ఉండటానికి దేవుడు నాకు ఒక దృష్టి పెట్టాడనేటువంటి ఆలోచన కలిగి మనము వాటిని ఇష్టముగా ఎంచుకోవాలి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారా, చూడండి, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాయలు కదా, మహిమ స్వరూపమైన ఆత్మగా దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. అలాంటి శ్రమలో కష్టాలు వచ్చినప్పుడు మనం అంటే ఎవరుంటారట? ఆయన ఉంటాడు. మనం అనుకుంటాం ఎవరు లేరేంటి, మనం ఒంటరిగా చాలా సందర్భాలు మన జీవితాల్లో ఒంటరి అనుభవం వచ్చిన